ఏ సమస్యతో వచ్చావు ఇక ప్రజాభవన్కి? ఏ సమస్యతో వచ్చావు? మేము ఇల్లు కోసం వచ్చినామన్నా. మా ఇందిరమ్మ ఇల్లు కోసమా? ఇందిరమ్మ ఇల్లు కోసము. మాకు స్థలం ఏం లేదు. మా రోడ్డు మీద గుడిసెలు ఉన్నాయి, 60 గుడిసెలు, 60-70 గుడిసెలు ఉన్నాయి. మేము పర్సెంట్గా 60 ఇల్లు ఇవ్వమని చెప్తున్నాం మేము. అంటే ఇప్పుడు మేము ప్రజాపాలనకి ఇప్పటికీ ఈసారికి 8 సార్లు అవి రాబట్టి నేను సెక్రటరీకి 5 సార్లు 6 సార్లు పోయినా, కలెక్టర్ ఆఫీస్కి 6 సార్లు పోయినా. నా దగ్గర మొత్తం ఆల్రెడీ పేపర్ ఉన్నాయి, ఎన్ని సార్లు పోయినాయి అన్నీ. మనకి ఇంత తిరిగిన ప్రతి వారం మీద 2 సార్లు వస్తున్నాయి. నేను ప్రజాపాలనకే కానీ, సెక్రటరీకే కానీ, కలెక్టర్ ఆఫీస్కే కానీ ప్రతి వారము కానీ నెల రోజులు 15 రోజుల నెలలో 2 సార్లు 3 సార్లు నేను తిరుగుతున్నా ప్రజాపాలనకు, సెక్రటరీకు, కలెక్టర్ ఆఫీస్కు. కానీ మన సమస్య ఎవరు తీర్చలేరు. గత ప్రభుత్వము కేసీఆర్ కూడా ఇట్లనే చేసి మీకు అది ఇస్తా ఇది ఇస్తా అని చెప్పి ఓటు వేసుకున్న వరకు మీకు అన్నీ ఇస్తామంటారు. ఓటు అయిపోయినాక మళ్ళీ నువ్వు ఎవడని మా దగ్గర కూడా అడిగేటోళ్ళు లేరు. రోడ్ మీకు తెల్ల రేషన్ కార్డు ఉన్నాయా? తెల్ల రేషన్ కార్డు కొంతమందికి ఉన్నాయి, కొంతమందికి లేదు. రేషన్ కార్డు కూడా అప్లై చేస్తే ఈరోజు వస్తుంది, రేపు వస్తుంది చెప్పి ఆ రేషన్ కార్డు కూడా వస్తలేదు. రేషన్ కార్డు మీరు ఇంతకు తెలంగాణ ప్రజలేనా? మేము తెలంగాణ ప్రజలం, తెలంగాణలో పుట్టి తెలంగాణ పెద్దగా తెలంగాణలో ఉన్నాం. ఇంకా రాలేము మనకు. నేను చెప్తున్నాదన్న కేసీఆర్ ప్రభుత్వంలో కూడా ఇట్లనే చేసిండ్రు. ఏ పేదవాళ్ళకి చేస్తాం పేదవాళ్ళకి చేస్తా అని ఆయన కేసీఆర్ అట్లా పోయిండు. ఇక మళ్ళీ ఈయన గెలిచేటప్పుడు మేము పేదవాళ్ళకే సాయం చేస్తాం, ముందు ఉన్నోళ్ళకి చేయము, ఉన్నోళ్ళకే చేస్తామన్నారు. ఇప్పుడు డబల్ బెడ్రూమ్ ఎవరికి ఉన్నాయి? రేపు ఎంక్వైరీ చేయండి. మీరు కలెక్టర్కి పెడతారా, ఎవరో పెడతారు, మీరు ఎంక్వైరీ చేయండి. డబల్ బెడ్రూమ్ ఒక్కొక్కరికి 1,00,000-2 లక్షలు కిరే వచ్చేటానికి డబల్ బెడ్రూమ్ ఇచ్చిండ్రు. మీరు నడు, నేను చూపెడతా. నెలకు 2 లక్షలు కిరే వచ్చేటానికి డబల్ బెడ్రూమ్ ఉన్నాయి. నెలకు 2 లక్షలు వచ్చేటానికి రేషన్ కార్డు ఉన్నాయి. పేదోని ప్రభుత్వం ఏడుంది? పేదోనికి ఏడుంది? సమస్య తీర్చండి, పేదోనికి చెక్ చేయండి, ఎంక్వైరీ చేయండి. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాలలో పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇండ్లు ఇస్తుంది. మళ్ళీ ఇక్కడ స్థలం లేదు కదా. స్థలం లేకుంటే ఇప్పుడు కట్టిన ఇల్లు ఉన్నాయి కదా, కేసీఆర్ కట్టిన కోటర్ దాగి అద్దాలు డోర్లు అన్ని పల్ల కొడుతున్నారు. అవి ఇవ్వండి. ఏం చేస్తున్నాయి అవి ఖాళీ ఉండి? అవి ఇవ్వండి. మంది పేదోళ్ళు ఉండి బతుకుతారు. రోడ్డు మీద యాక్సిడెంట్ అయి 3-4 చచ్చిపోయింటారు మా దగ్గర. ఆ సమస్యలు ఎవరు తీరుస్తుండ్రు? ఎవడో వచ్చి అడుగుతుంటే ఎవడో అడుగుతలేడు కదా. మీరు పేదోళ్ళ గురించి చేసింది ఏమన్నా కదా చూపెట్టండి. ఉన్నానికి వేస్తుండ్రు, మీరు కూడా ఉన్నానికి వేస్తుండ్రు. వాడు లేనోనికి ఇచ్చిండు, మీరు కూడా ఉన్నానికి ఇస్తుండ్రు. లేనోనికి ఏమి ఇస్తలేడు, ఎవడు కూడా ఏమి ఇస్తలేడు. ఇప్పుడు ఫైనల్ గా ఇక్కడ ఫిర్యాదు ఇచ్చినావు కదా, ఫిర్యాదు స్వీకరించి ఏమంటున్నారు? మళ్ళీ ఏమంటారు? ఇస్తాము చేస్తాము అంటారు. వాళ్ళు ఇస్తాము చేస్తాము అంటారు. కానీ ఒక్కడు కూడా ముంగడికి వచ్చేటోళ్ళు చేసేటోళ్ళు. ఇప్పుడు నీకు ఫిర్యాదు ఇచ్చినప్పుడు నీకు ఒక నంబర్ ఇస్తారు, ఒక కోడ్ ఇస్తారు, అక్నాలజ్మెంట్ ఇస్తున్నారు. అది ఇచ్చారా? ఏ నంబర్ లేవు, ఏ కోడ్ నంబర్ లేదు, ఏవి లేవు. ఈడ నా దగ్గర ఎన్ని లెటర్ ఉన్నాయి, A to Z లెటర్ ఉన్నాయి. ఏ లెటర్ కావాలి మీకు? సీఎం దగ్గరికి సీఎం కూడా ఇంటికాడికి పోయి 5 సార్లు ఇచ్చిన లెటర్ నేను తెలుసా. వాళ్ళ పిఏ కూడా 5 సార్లు ఇచ్చిన. మీకు ఇస్తాము, కలెక్టర్ ఫోన్ చేస్తాడు, మీకు మెసేజ్ వస్తుందని చెప్పిండ్రు. ఇగో ఏ మెసేజ్ లేవు, ఎన్ని A to Z నా దగ్గర అన్ని లెటర్ ఉన్నాయి. ఇగో ఏ లెటర్ లేదని లేదు, అన్ని లెటర్ ఉన్నాయి. ఎక్కడెక్కడ పోయినాయి అన్ని, ఏం చేసిన అన్ని లెటర్ ఉన్నాయి. 60 మందిలా ఇప్పుడు ఎవరో చచ్చిపోయినా కూడా వీళ్ళే కారణం, గవర్నమెంటే కారణం, సీఎంఏ కారణము, మళ్ళీ కొంగలాంటి శ్రీనివాస్ రెడ్డినే కారణం. ఇల్లు కోసమే కదా మేము చచ్చిస్తాము, ఇల్లు కోసమే చచ్చిపోతాం. దేనికోసం? మాకు ఆస్తి కావాలి, మనకు పెద్ద బిల్డింగ్ కావాలి అని అంటలే. మేము 60 మందికి ఇల్లే కావాలి అని అంటున్నాం. ఎన్ని సంవత్సరాలు అయింది మీరు హైదరాబాద్కి వచ్చి? హైదరాబాద్కి ఇప్పుడు నా పెళ్లి ఇక్కడే, పిల్లలు అక్కడే, అన్ని ఇక్కడే. 40 సంవత్సరం అయింది. నేను అదే రోడ్ మీద ఉన్నా. అదే రోడ్ ఇప్పుడు గ్యాస్ కంపెనీ ఉంది మా వెంటనే. గ్యాస్ ఏమరైనా కూడా మనకే ప్రవర్తిద్దాం. కరెంట్ ఆఫీస్ కూడా ఇట్లానే ఉంది, ఇట్లానే గుడిసెలు ఉన్నాయి. అది పేలితే ఇంగ్లం పడితే కూడా గుడిసెలు అంటుకొని పోవా? అవి చచ్చిపోతాం, మేమే చచ్చిపోతాం. వాళ్ళకేమైతే వాళ్ళు ఏం కాదు. ఎలక్షన్ ఉన్నప్పుడు ఇటు మీద సైడ్ చదువుతారు. బాగున్న బిడ్డ అని 100 ఓట్లు వేయించిన బాగున్న బిడ్డ అంటారు. నీకు ఓటు హక్కు ఉందా? ఓటు హక్కు ఉంది, ఆధార్ కార్డు ఉంది, అందరికి ఆధార్ కార్డు. ఎవరు ఓటేసినాం మొన్న ఎలక్షన్ అప్పుడు? కాంగ్రెస్ కేసినాం. ఎవరు మీ ఎమ్మెల్యే? మా ఎమ్మెల్యే గాంధీ, అరకపూర్ గాంధీ. కూడా ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నాడు. కాంగ్రెస్ లో ఉన్నాడు. ఆయన దగ్గర పోతే ఏం ఫికర్ చేపెట్టా, నీ కలెక్టర్ ఆఫీస్ తోలిస్తా అంటాడు. ఏ కలెక్టర్ ఆఫీస్ లేదు, ఏ మున్సిపల్ ఆఫీస్ లేదు, ఏడికి లేదు. ఇప్పుడు తలిగిందంటే 4 రోజులు తలగదు. ఇప్పుడు ఈడికి వచ్చిన ఇప్పుడు పని చేస్తేనే నాకు పొట్టగడదు, పని చేయకుంటే నాకు పొట్టగడవదు. ఎవరు కూడా నాకు 10 రూపాయలు రాదు, నాకు పైగా రాయేది. పని చేస్తేనే మనకు 10 రూపాయలు వస్తా, లేకుంటే లేదు. మా దగ్గర కొంతమంది కాయిదాలు ఏరుకొని బతికేటోళ్ళు ఉన్నారు. నడుము చూపెడతాను, వాడిని వచ్చి ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేసి నాకు ఇల్లు ఇవ్వండి. ఎంక్వైరీ చేసినాకనే మాకు ఇల్లు ఇవ్వండి. లేకుంటే డబుల్ బెడ్రూమ్ ఎంక్వైరీ చేయండి. ఎంతమందికి ఇల్లు ఉన్న వాళ్ళకి వచ్చి ఇల్లు ఉన్నాయో చూడండి, నడుము చెక్ చేయండి. ఎక్కడ షేర్లింగంపల్లిలో మీ కాలనీ ఎక్కడ? ఆబిస్పేట ఆల్విన్ కాలనీ. కొండపూర్. ఇప్పుడు ఆల్విన్ కాలనీ వస్తామా? మీయపూర్కి వెళ్ళి వచ్చినాకనే ఆల్విన్ చౌరస్తా వస్తా. ఆల్విన్ చౌరస్తాకి వెళ్ళి ఇక్కడ హైటెక్ సిటీ, మాదాపూర్ ఇక్కడ వస్తాం కదా. ఆ రూట్లో లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి. ఇండియా పెట్రోల్ పంప్ ఉంది, భారత్ పెట్రోల్ పంప్ ఉంది, కరెంట్ ఆఫీస్ ఉంది. మా పక్కనే ఉంది అన్ని.
ఏం కోరుతున్నారు ఫైనల్ గా ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారు? ప్రభుత్వము మాకు 60 ఇల్లు ఇస్తే సార్, మా 60 కుటుంబాలకి 60 ఇల్లు ఇస్తే మాకు సంతోషం. ఆయనంతా దేవుడే లేడు. ఇప్పుడు మేము దేవుని కూడా కొలుసుకోం, ఆయనకే కొలుసుకుంటాం.